రేయ్ తీసుకురండి రా. అమ్మా ఇదిగో ఈ అమ్మాయే నువ్వు చెప్పిన రాధకి పెద్ద చెల్లెలు. మీ అక్క రాధ ఎక్కడుందే? మీరంతా ఎవరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. నిజంగా చెప్తున్నానండి, నాకు మీరంతా ఎవరు తెలీదు. వసే అంజలి, రావే బయటికి. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? కార్తీక్, ఏంట్రా తాగొచ్చావా? ఫుల్గా తాగొచ్చానన్నయ్య. నీ మూలంగా ఈరోజు మన ఇంటి పరువు బజార్న పడింది కదరా నిన్ను. హలో బాబాయ్, సూర్య కింద పడ్డాడంట. కొన్ని నెల రోజుల్లో మనకు నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశారంట. ఇంకో నెల రోజుల్లో మీ అందరికీ నిశ్చితార్థం అంట, తెలుసా? బాధ్యత పేరుతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా చెప్పండి? నీ బిడ్డ వైద్యానికి స్పందించడం ప్రారంభించాడు. ఇష్టమైన వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడికి రప్పించండి అమ్మా. రాధ ఇక్కడే ఉంటుందా? ఏమ్మా రాధ, నీకు మన కృష్ణ గురించి పెళ్ళై భర్త పిల్లలతో సంతోషంగా ఉన్న రాధకు నేనిప్పుడు కృష్ణని కలవటానికి వచ్చానని చెప్తే తను గతాన్ని తలుచుకొని ఇంకా బాధపడుతుంది. అంజలి, నేను ఇంప్రెస్ చేయడానికి నేను కూడా ఓ పెయింటింగ్ వేశాను. కార్తీక్ బాబు, ఎవరో లస్సీ అంట ఫోను. ఏంటి సూర్య ఇది? అంటే సిరి, నేను వస్తానని చెప్పాను కదా. చూడు, ఇప్పుడిప్పుడే స్లోగా రికవర్ అవుతున్నావు. మరిప్పుడు నువ్వు ఇలా చేస్తే స్ట్రెయిన్ ఎక్కువయ్యి గాయం ఇంకా పెద్దదవ్వదా? ఉండు, నేను పెడతాను.
అంజలిని ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. ముందు తనని ఆ జెస్సీ ఆలోచన నుంచి బయటికి రప్పించాలి. అలా చేస్తేనే మళ్ళీ అంజలి నా ప్రేమను అర్థం చేసుకోగలుగుతుంది. అందుకే అంజలి నా లవ్ని యాక్సెప్ట్ చేసేలా అర్జెంటుగా నేనేదో ఒకటి చేయాలి. కానీ ఏం చేయాలబ్బా? ఎస్, అంజలికి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. తను ఇంప్రెస్ అయ్యేలా, నా లవ్ సక్సెస్ అయ్యేలా ఇప్పుడే నేను అద్భుతమైన పెయింటింగ్ వేస్తాను. మీ ఆదిశంకర్ బాబు చచ్చిపోలేదమ్మా, వాడు బతికే ఉన్నాడు తల్లి. వాడిని నీ చేతులతోనే చంపావని మేము ఎంతగానో సంతోషించామమ్మా. మీ బావ మీ చిన్నప్పటి ఫోటోల ఆధారంగా ఇప్పుడు మీరందరూ ఎలా ఉంటారో తెలిసేలాగా బొమ్మలు గీయించాడంట తల్లి. నాటకాలు ఆడకు. నువ్వు బర్త్ సర్టిఫికేట్ తెచ్చా. ఇవ్వా. నేను ఇవ్వను. ఇవ్వు, అమ్మంటు. నేను ఇవ్వను. నేను ఇవ్వను. నేను చచ్చినా ఇవ్వను. ఏయ్. రే చెరి, ఏదో కోలానో బోలానో అడుగుతున్నారు కదా స్వామీజీ. స్వామి, లైఫ్లో నాకు రెండే అంబిషన్స్ ఉన్నాయి. ఒకటి, విరాట్ నాకు దక్కాలి. రెండు, ఆ భూమి పోవాలి. నువ్వు వెళ్ళి చెరి. స్వామి, ఇదే మా లైఫ్ లో పెద్ద విలనం. దీని అంతు చూడాలంటే బంబం బోలే స్వామి అయిన నువ్వు బోలా శంకరుడి అవతారం ఎత్తాలి. భం భం భోళా. ఎందుకు పీకారు స్వామి? స్వామీజీ అయిన మాకే లంచం ఇస్తానంటావా? ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. చూసావా రాజేశ్వరి, ఇదెంత వెదవ పనిచేసిందో. ఇంట్లోకి రావద్దన్నావన్న కోపంతో మన మంగ ఫోటో పగలగొట్టేసింది. లేదమ్మా, పైకెక్కి తలగించిపోతుంటే. చాలు, నీ వెదవ నాటకాలు చాలు.